దేశం కాని దేశంలో మాట్లాడేవారు, కష్టం వినేవారు, సలహాలిచ్చేవారు లేని సమయంలో సాటా భారతీయుల మధ్య ఒక వంతెనగా మారి అన్నీ చెరిపేసింది. ప్రతి భారతీయుడు వెన్నంటే నిలబడింది సాటా. అదే ఆశయంతో సాటా సోషల్ వింగ్ ఏర్పడింది. ఒక్క సంవత్సరంలో మన ఈస్టర్న్ రీజియన్ లోనే ఎంతో ఇబ్బంది పడుతున్న 24 మందికి పరిష్కారం చూపించారు మన సోషల్ వింగ్ టీం. అసలు ఒక సమస్యని ఎలా తెలుసుకుంటున్నారు, ఎలా పరీక్షిస్తున్నారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇందులో మొదట మనం తెలుసుకోవాల్సింది సిరిసిల్ల మహేష్ గురించి. ఏదో చిన్నో చితకో పని చేసి 4 రాళ్లు సంపాదించి ఊరికి వెళ్దాం అనుకున్నారు. కానీ ఘోరమైన జుబేల్ బస్సు ప్రమాదం నుంచి బయటపడి ప్రాణాలైతే దక్కించుకున్నారు. కానీ ఆయనకి ఇంటికి ఎలా వెళ్ళాలి అనేది అర్థం కాలేదు. అలాంటి సమయంలోనే సాటా వెన్నంటే ఉండి ఆయన్ని ఇంటికి పంపించే ఏర్పాట్లయితే చేసింది. చివరికి ఆయనకి ఆర్థిక సాయం చేసి ఆయన్ని కుటుంబం దగ్గరికి చేరేలా చేసింది. సహాయం అంటే ఒక మనిషికి, ఒక ప్రాంతానికే సంబంధించినది కాదు అని చాటి చెప్పే సంఘటన ఇది. మతి స్థిమితం లేని ఒక అమెరికా వాస్తవ్యురాల్ని సంధ్య గారు వాళ్ళ ఇంటిలోనే ఒక నెల రోజుల పాటు ఒక తోబుట్టువులా చూసుకున్నారు. ఈవిడ గురించి కూడా పూర్తిగా కనుక్కొని మెల్లగా ఆవిడ్ని వాళ్ళ ఇంటికైతే పంపించేశారు. తర్వాత మనం తెలుసుకోవాల్సింది షకీల్ గారి గురించి. ఈయనకున్న కంపెనీ సమస్యల వల్ల ఈయన హాస్పిటల్ కి వెళ్లి ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితి లేదు. అప్పుడు మన సాటా కోర్ టీం మెంబర్ అయిన డాక్టర్ సుస్మిత గారు షకీల్ గారి ఇంటికి వెళ్లి ఆయనకి ఫ్రీగా ట్రీట్మెంట్ చేశారు. ఆయన ఎంత బాగా కోలుకున్నారో మనందరం ఈ వీడియోలో చూడొచ్చు. శ్రీకాకుళం నుంచి ఫ్యాబ్రికేషన్ వర్క్ కోసం సౌదీ వచ్చిన కిల్లి వాసుదేవరావు గురించి తెలుసుకుందాం. ఎన్నో ఆశలతో వచ్చిన ఆయనకి కంపెనీ ఇకామా చేయించకపోగా ప్రతి నెల జీతం కూడా ఇచ్చేది కాదు. ఈ నరకం అనుభవించడానికే వచ్చానా నేను అని అనుకునే సమయంలో మెట్టా శివాజీ గారు ఇంకా సోషల్ టీం వింగ్ మొత్తం కూడా ఆ కంపెనీతో మాట్లాడి పోట్లాడి ఆయనకు రావాల్సిన జీతంతో పాటు ఇంకొంచెం ఆర్థిక సాయం చేసి ఆయన్ని ఇంటికి పంపించడం అయితే జరిగింది. సాటా టీం సభ్యులకి అలాగే అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. ఈమె పేరు బేగం. తన కఫీల్ తన్ని అన్యాయంగా రోడ్డు మీద వదిలేసిపోతే తేజ గారు ఈవిడికి 20 రోజులు ఆశ్రయం కల్పించి ఫ్లైట్ టికెట్ బుక్ చేసి ఆవిడ్ని ఇంటికి పంపించారు. ఈయన పేరు గంగాధర్. 6 సంవత్సరాలుగా ఈయన కంపెనీ ఈయన్ని కట్టు బానిసలా కట్టి పడేసింది. ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల్ని చూసి వస్తానన్నా పంపించేది కాదు. ఇంతలోనే కూతురికి పెళ్లి నిశ్చయం అయిందనే వార్త. సంతోషపడాలో వెళ్ళలేనందుకు బాధపడాలో ఆయనకి అర్థం కాలేదు. మరేం జరిగిందో ఆయన నోటితో మీరే వినండి. బిడ్డ పెళ్లి చేసేందుకు నాకు రామరెడ్డి సారు మీరందరు కలిసి నాకు బాగా హెల్ప్ చేసిండ్రు. బిడ్డ పెళ్లికి నేను కలిసేట్లా అందరు మీరు సాయం చేసినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకోసం అంటే ఇన్ని డబ్బులు నాకు ఒక అన్నదమ్ముల లెక్క మీరు ఇచ్చినందుకు మీకు 10,000 కృతజ్ఞతలు సార్. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి అనే నినాదాన్ని నిజం చేస్తూ ఇంతటి ఘన విజయాన్ని అందించిన గౌరీ శంకర్ గారు, రామిరెడ్డి గారు, మోహన్ గారు, మల్లేష్ జవాజీ గారు, రమేష్ గారు, శ్రవణ్ గారు, వరప్రసాద్ గారు, కిషోర్ గారు, ఫౌండర్ మల్లేష్ గారు, ఇంకా ఐఆర్ ప్రెసిడెంట్ తేజ గారు. దేశం కాని దేశంలో అందరం కలిసిమెలిసి తెలుగు వాళ్ళ ఐక్యతను చాటి చెప్దాం. తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా నెంబర్ 1 గా ఎదగాలి అనే ఆకాంక్షతో మేం ముందుకు వెళ్లడం జరుగుతుంది. ఇక్కడికి విచ్చేసిన అతిథులు తెలుగువారి అందరి మద్దతు, నమ్మకం మాపై ఉంచినందుకు కృతజ్ఞతలు. జై హింద్, జై సాటా.